రుజువు చేయను. He's never at any time ever vindicated anything in any church outside of the message that was given. ఏ కాలములో కానీ ఎప్పుడైనా కానీ ఇవ్వబడిన వర్తమానములో కాకుండా ఏ సంఘములోనైనా ఏదైనా కూడా ఆయన బయలుపరచలేదు. Luther's justification, Wesley's sanctification, and Pentecostal restoration of the gifts. లూథర్ యొక్క నీతిమత్వము, వెస్లీ శుద్ధీకరణ, పెంతెకోస్తు వరములు తిరిగి పొందుకునుట. That's it. And as soon as they make a denomination out of it, there it dies. Search the scriptures. దానిలో నుండి వారు సంఘశాఖను తయారు చేసిన తర్వాత అక్కడే అది చచ్చిపోయినది. లేఖనాలు పరిశోధించు. But he said, I'll choose the place to put my name. And the name was Jesus. And Jesus is the Word. St. John 1. Is that right? That's the place of worship. In Christ the Word. I come in my Father's name. అయితే ఆయన చెప్పియున్నాడు, నా నామము పెట్టుటకు నేను ఏర్పరచుకున్న స్థలము అని. ఆ పేరు, ఆ నామము యేసు అను పేరు. యేసు వాక్యమయ్యున్నాడు. పరిశుద్ధ యోహాను 1. అవునది నిజమా? అది ఆరాధనా స్థలము. క్రీస్తు యగు వాక్యములో నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను. The prophet said, his name shall be called Emmanuel. That's Matthew 1:23, if you want to write that down. Jesus, Jehovah the Savior. ప్రవక్త చెప్పాడు, ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును అని. అది మత్తయి 1:21. అది మీరు రాసుకోవాలంటే యేసు యెహోవా రక్షకుడు. Now the 5th verse shows that he is the door. By now, many other invisible proofs, this gate and name and place can be proved to be there's only one place that God meets man to worship. And that's when he's in Christ. 5వ వచనం చూయిస్తున్నది ఆయన ద్వారమై ఉన్నాడని. ఇప్పుడు అనేకములైన దృశ్యమైన రుజువులు, ఈ పురము, పేరు, ఆరాధన చేయుటకు మనుష్యుడు దేవుని కలుసుకున్న ఒకే ఒక స్థలమని స్థలము రుజువు చేయుచున్నది. అది క్రీస్తులో అతనున్నప్పుడు అని రుజువు చేయబడి ఉన్నది. Now the question is, how do we get in him? ఇప్పుడు ప్రశ్న ఏదంటే ఆయనలోకి మనం ఎలాగ వెళ్తాము అనేది. Now this may pinch just a little bit. But you know, like taking medicine, if it don't make you sick, it don't do you no good. ఇప్పుడు ఇది కొద్దిగా గిచ్చినట్లు ఉండవచ్చును. అయితే తెలుసా, ఔషధము తీసుకున్నట్లుగా ఉంటున్నది. అది చేయకపోతే నీవు జబ్బుతో ఉంటావు. అది నీకు ఉపకారము ఏదీ చేయదు. అవును. Now, the Lutherans wanted to get in one way, by joining the Lutheran Church. The Methodists wanted to get in by shouting. The Pentecostals want to get in by speaking in tongues. That still ain't it. You know, that's gifts. So forth. లూథర్ వారు లోపలకు ఒక మార్గము గుండా రావాలనుకుంటారు, లూథర్ సంఘములో చేరుట వలన. మెథడిస్టు వారు లోపలకు కేకలు పెట్టుట ద్వారా రావాలనుకుంటారు. పెంతెకోస్తు వారు భాషలు మాట్లాడు ద్వారా లోపలకు రావాలనుకుంటారు. అదేమీ కాదు, కాదు, అవి వరములు మొదలగునవి. But 1 Corinthians 12 says, by one Spirit, Spirit of God, which is the life giver to the Word, the seed, to vindicate that seed for that season. See? అయితే 1 కొరింథీ 12 చెప్తుంది, ఒక్క ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా వాక్యమునకు ప్రాణము అనుగ్రహించున్నది. అది విత్తనము. ఆ కాలానికి ఆ విత్తనమును ప్రత్యక్షపరచబడుచున్నది. అవును. Here's the Methodist age seed laying there. You're taking the Holy Spirit to make that seed come to life and purify the church by sanctification. ఇక్కడ మెథడిస్టు కాలపు విత్తనము పడి ఉన్నది, పెట్టబడి ఉన్నది. ఆ విత్తనము జీవులోనికి వచ్చినట్లుగా చేసి శుద్ధీకరణ ద్వారా సంఘానికి పవిత్రపరచునట్లుగా పరిశుద్ధాత్మ చేస్తున్నది. Luther didn't preach that because he didn't know it. లూథరు దాన్ని బోధించలేదు, ఎందుకంటే అది అతనికి తెలియదు. The Pentecostals wanted to speak in tongues for the restoration of the gifts. Each one declares, that's it, that's it. See? పెంతెకోస్తు వారు వరములు తిరిగి పొందుకుంటానికి భాషలతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు.
అది అదే అదే అని ఒక్కొక్కరు చెప్తారు. చూశారా? But by one Spirit we are all baptized into one body. And that body is a family. The family of God. అయితే మనమందరం ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందుతిమి. ఆ శరీరము ఒక కుటుంబము, అది దేవుని యొక్క కుటుంబము. And that's the house of God. And the house of God is the name of Jesus Christ. The name of the Lord is a mighty tower. The righteous run into it and are saved. అది దేవుని యొక్క ఇల్లు. దేవుని యొక్క ఇల్లు యేసుక్రీస్తు నామము. ప్రభువు నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. Now how are you going to come in by a title? How's your check going to be received by saying, pay to the order of Reverend Dr. Minister? పేరు, బిరుదు ద్వారా నీవెలా లోపలికి రాగలుగుతావు? రెవరెండ్, డాక్టరు, దైవసేవకుడు, వరుసలో చెల్లించుము అని చెప్పబడు ద్వారా నీ డబ్బు పత్రము చెల్లించబడుతుంది. చూశారా? అవునా? You might be a Reverend Doctor Minister. But the name of the Lord is Jesus Christ. See? నీవు రెవరెండువు, డాక్టరు, దైవసేవకుడు కావచ్చును. అయితే ప్రభు యొక్క నామము యేసుక్రీస్తు. అవును. I have chose to put my name at the door of the house of my worship, for my family will be gathered in there under the blood, like it was in Egypt. Anything outside died. నా ఆరాధన ఇంటి యొక్క తలుపు మీద నా నామం పెట్టుటకు నేను ఎన్నుకున్నాను. రక్తము క్రింద అక్కడ నా కుటుంబము కూడుకుంటానికి, అనగా ఐగుప్తుల వలె బయట ఏది ఉన్నను మరణమే. And in there, there's no unleavened bread. There's no denominational mixture in it anywhere. అక్కడ ఎటువంటి పులిసిన రొట్టె లేదు. అక్కడ అందులో ఎటువంటి మిశ్రితమైన సంఘశాఖ లేదు. My house, my children, born to my genes. Amen. Glory to God. My genes are in them. నా ఇల్లు, నా బిడ్డలు, నా జన్యువుల వలన జన్మెత్తినవారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. వారిలో జన్యువులున్నవి. I put my word in them. I'll write them up on the tables of their heart. That's my family. The family of the body of Jesus Christ. The family. నా వాక్యమును వారిలో నేను పెట్టియున్నాను. వారి హృదయమును పలకపైన నేను వ్రాసియున్నాను. అది నా కుటుంబము. యేసుక్రీస్తు శరీరమును కుటుంబము, కుటుంబము. And this door you'll come in, not Methodist, Baptist, or Pentecostal, but in the door where I put my name. ఏ తలుపు గుండానే వచ్చునది. మెథడిస్టు వలన కాదు, బాప్టిస్టు లేక పెంతికోస్తు వలన కాదు. అయితే నా పేరు పెట్టబడిన తలుపులో గుండా నీ వచ్చునది. It ain't Methodist. God's name ain't Methodist. God's name ain't Pentecostal. God's name ain't Baptist. God's name ain't Catholic. Stay out of the doors, then. అది మెథడిస్టు కాదు. దేవుని యొక్క నామము మెథడిస్టు కాదు. దేవుని యొక్క నామము పెంతికోస్తు కాదు. దేవుని యొక్క నామము బాప్టిస్టు కాదు. దేవుని యొక్క నామము కేథోలిక్ కాదు. అలాగైతే తలుపు బయట నిలబడుట. చూశారా? అవునా? అవునా? But in a place where I choose to put my name. Now there's not another place in the Bible given where that God ever put His name only in Jesus Christ. అయితే నా నామం పెట్టుకు నేను ఏర్పరచుకున్న స్థలములోని యేసుక్రీస్తులో తప్ప దేవుడు ఆయన నామం ఎక్కడ పెట్టునో బైబిల్ గ్రంథములో మరి ఒక స్థలములో లేదు. For He is the Son of God, taking the name of God and God's human name, and there's not another name given under heaven whereby you must be saved. ఎలయనగా దేవుని యొక్క నామమును స్వీకరించిన దేవుని యొక్క కుమారుడు ఆయన, మరియు దేవుని యొక్క మానవ నామము అది. ఆకాశం క్రింద ఇయ్యబడిన మీరు రక్షించబడటానికి మరి యొక్క నామము లేదు. I don't care Methodist, Baptist, Presbyterian, catechisms, or
whatever you want to do, only through the name of Jesus Christ. Where every knee shall bow and every tongue shall confess to it. Him being Lord. There's how you come in. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను ప్రశ్న జవాబులు లేక నీవు ఏమి చేయాలనుకున్నప్పటికీ నాకు లెక్కలేదు. యేసుక్రీస్తు నమో ద్వారానే ప్రతి మోకాలు వంగవలెను, ప్రతి ఒక్క నాలుక ఆయన ప్రభువై ఉన్నాడని అది ఒప్పుకొనవలెను. అక్కడే నీవు లోపలకు ఎలాగూ రావలసి ఉంటున్నది. And if you just baptize in water right way and then deny the word, then you're illegitimate. Your birth wasn't correct. You claim that you believe him and you deny him. నీవు నీటిలో బాప్తిసం పొంది తర్వాత వాక్యాన్ని తృణీకరించితే నీవు దుర్భేజుడవు, నీ యొక్క జన్మ సరైనది కాదు. అప్పుడు ఆయన నీవు నమ్మవని ఒప్పుకున్నావు, మరి నీవు ఆయన తృణీకరించావు. How could I deny my family? How could I deny Charles Brandon being my father? A blood test on the door shows it. నా కుటుంబాన్ని నేను ఎలాగో తృణీకరించగలుగుతాను? చార్లెస్ బ్రెన్హామ్ నా తండ్రి ఉండగా నేను ఎలాగదే తృణీకరించగలను? తలువ మీద రక్త పరీక్ష చూయించుచున్నది. My action in the vindication of God's word in my life shows whether I'm a child of God or not. Now there's God's only place. See it? నా యొక్క క్రియ నా జీవితంలోని దేవుని వాక్య నిరూపణ, నేను దేవుని బిడ్డగా లేక కాదా అని చూయించుచున్నది. దేవుని యొక్క ఒకే ఒక స్థలము, అది చూడుడి. The only place that God will receive your sacrifice, I don't care how sincere you are, is in Christ. నీ అర్పణను దేవుడు స్వీకరించే ఒకే ఒక స్థలము క్రీస్తులోని. నీవు ఎంత విధేయుడుగా ఉన్నా నాకు లెక్కలేదు. And remember, you say, well, I believed I come into. నీవు చెప్తావు, సరే నేను నమ్మాను, నేను కూడా లోపలికి వస్తాను. Remember, the Bible says, you say, well, the Bible said, whosoever believeth that Jesus Christ is the Son of God is saved, shall be saved. జ్ఞాపకముంచుకో, బైబిల్ గ్రంథము చెప్తుంది, యేసుక్రీస్తు దేవుడు కుమారుడని ఎవరు నమ్ముదురో వారు రక్షించబడుదురు అని. It says that. But remember, it also is written, no man can call Jesus the Christ only by the Holy Ghost. అది అలాగని చెప్పినట్లయితే జ్ఞాపకముంచుకో, అది ఇంకా ఇలాగు వ్రాయబడినది, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరును యేసుక్రీస్తు అని పిలవరు అని వ్రాయబడి ఉన్నది. అవునా? You might say he is, but he isn't until the Holy Spirit itself, which gives life to the Word, proves it by vindication that you are the Son of God. That's the Scripture. అతడు అలాగు చేస్తాడు అని నీవు అనవచ్చును. అయితే వాక్యమునకు తనకై తానే జీవమిచ్చు పరిశుద్ధాత్మ వలన తప్ప నీవు దేవుని కుమారుడవై ఉన్నావని ప్రత్యక్షత వలన రుజువు చేయబడుతుంది. అది లేఖనమై ఉన్నది. The place that I chose to put my name. You shall not worship in any other gate. But in the gate I put my name in. Then I will receive you. You're in my family. నా నామం పెట్టుటకు నేను ఏర్పరచుకున్న స్థలము మరొక పురములో నీవు ఆరాధన చేయకూడదు. అయితే నామము పెట్టు స్థలములోనే అప్పుడు నేను నిన్ను అంగీకరించదను, నీవు నా కుటుంబములో ఉంటావు. Now, the family of God obeys the order of the father of the family. దేవుని యొక్క కుటుంబము విధేయత చూపుతుంది, కుటుంబంలోని తండ్రి ఆజ్ఞకు లోబడుతుంది. And he is the Prince of Peace, the mighty God, the everlasting Father. And of his dominion and reign there shall be no end. The government shall be upon his shoulders. ఆయనే సమాధానకర్తకు అధిపతి, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. ఆయన పరిపాలనకు రాజ్యమునకు అంతముండదు. ఆయన భుజం మీద రాజ్యభారముండును. And him being governor, king, Emmanuel, first, last, Prince of Peace, mighty God, everlasting Father, every one of his children obey every word to the order. Because they're a part of him. ఆయనే పరిపాలకుడై ఉన్నాడు, రాజు, ఇమ్మానుయేలు, ఆదియు, అంతము, సమాధానకర్త,
బలవంతులకు దేవుడు, నిత్యులకు తండ్రి, క్రమముగా ఆయన యొక్క ప్రతి బిడ్డ ప్రతి మాటకు విధేయులవుతారు. కారణం వారు ఆయనలో భాగమయ్యున్నారు కనుక. We live in our home like Branhams live. You live in your home the Joneses like the Joneses live. బ్రెన్హాములు నివసించినట్లుగా మేము ఇంట్లో జీవిస్తాము. జోన్సస్ జీవించినట్లుగా జోన్సస్లు మీ ఇంట్లో జీవిస్తారు. And in the house of God, we live by the word of God, and every one that proceedeth out of the mouth of God, and any other fraud we won't listen to. దేవుని యొక్క గృహములో దేవుని యొక్క వాక్యం వలన మనము జీవిస్తాము. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాము. ఇక ఏదైనాను మోసము అతని మాట ఆలకించు. అవునా? You shall eat unleavened bread, every church age, just as I give it to you. But don't try to go back and inject that over into this because it's come into a stalk. పులిని రొట్టెను మీరు తినవలెను. ప్రతి ఒక్క సంఘకాలములో నేను దాన్ని మీకు ఇచ్చినట్లుగానే తినవలెను. అయితే వెనుకకు మరలిపోయి దీన్ని కలుపుటకు ప్రయత్నము చేయవద్దు. ఎందుకనగా అది మొద్దులోకి వచ్చినది. You shall take the bones and things that's left over the sacrifice and burn them. Gone. The church age died. Went on. We're in another one now. Amen. అర్పణలో నుండి విడిచిపెట్టబడిన ఎముకలను మిగతా వాటిని మీరు తీసుకుని కాల్చివేయవలను. గతించిపోయినవి. సంఘకాలం చనిపోయినది, ముందుకు వెళ్లిపోయినది. ఇప్పుడు మనం మరొక దానిలో ఉన్నాము. ఆమేన్. The place I choose to put my name in. Oh my. 1 Corinthians 12. నా నామం పెట్టుటకు నేను ఏర్పాటు చేసుకున్న స్థలము. హో, 1 కొరింథీ 12. Notice. Ephesians 4:30. Grieve not the Holy Spirit of God, whereby you are sealed until the next revival. Until the day of your redemption. Grieve not the Holy Spirit of God, whereby you are sealed until the day of your redemption. గమనించు, ఎఫెసు 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు. తరువాత ఉద్యోగం కూట వరక, విమోచన దినం వరకు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. Now notice, let's apply that to our scripture lessons. Then we better go. I think I'm wearing the people out. ఇప్పుడు మీరు గమనించండి, దాన్ని మనము మన యొక్క లేఖన పాఠానికి అనుబంధం చేద్దాము. తరువాత మనం వెళ్ళుట మంచిది. నేను ప్రజలను అలసిపోయేట్లుగా చేస్తున్నానేమో అని అనుకుంటున్నాను. People getting up and going home. See, so they got dinner cooking, and somebody there wanting me. They didn't expect to come down here to listen all day long. See? But look, you know మిమ్మల్ని ప్రజలు లేచి ఇంటికి వెళ్తున్నారు. అవునా? వారు ఆహారం చేసుకున్నారు. ఒకరు వెళ్లాలనుకుంటే దినమంతా ఇక్కడికి వచ్చి ఆలకించాలని వారు అనుకుని ఉండరు. అవును. అయితే గమనించు, Ben, I don't know what we're going to do. Bless you. Thank you, Brother Ben. I love you, Brother Ben. బెన్, నేను నీతి పని చేయవలసి ఉన్నది. ధన్యతలు సహోదర బెన్, ధన్యవాదములు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సహోదర బెన్. If you know what that boy suffered for us in that war, he shot all to pieces and blowed up and everything else. He's had a life of everything, but God's blessed him. He stayed true. ఆ యుద్ధములో ఎంతగా ఆ బాలుడు బాధపడి ఉండునో మీరు ఎరిగినట్లయితే, ముక్కల ముక్కలుగా కాల్చివేయబడ్డాడు, ఉదివేయబడ్డాడు, ప్రతిదీ చేశారు. అన్ని పొందియున్న జీవితం అతనికుండెను. అయితే దేవుడు అతన్ని దీవించెను. అతను నమ్మకస్తుడై ఉండెను. Wife left him, run away and married again. Took his ship. Oh, I just can't think about it. But anyhow, God bless you, Ben. అతని భార్య అతన్ని వదిలిపెట్టినది, వెళ్ళిపోయి మరలా పెళ్లి చేసుకున్నది, అతని బిడ్డలను తీసుకువెళ్ళినది. అయ్యో, అది తలంచులేము కూడా. ఎలాగైతేనేం బెన్, దేవుడు నిన్ను దీవించును కాక. He's laying right now full of shrapnel, pressing against his nerves and everything else. You have to know the background of things. God bless that boy. అతని నరాల నిండుగా తుపాకీ గుండ్లు ఒత్తుతుండగా అతనిక్కడ పడి ఉన్నాడు. బెన్ యొక్క గతమును మీరు ఎరగవలసి ఉంటుంది. అవును, దేవుడు ఆ కుర్రవాణ్ణి దీవించును కాక. Yes. Whereby you're sealed
until the day of your redemption. అవును, మీ యొక్క విమోచన దినం వరకు మీరు ముద్రింపబడి ఉన్నారు. Notice. Now this might pinch just a little bit. But notice. Don't fall out with me, just remember. గమనించుడి, ఇప్పుడు ఇది మిమ్మల్ని కొంచెం నొప్పించవచ్చును. అయితే గమనించండి, నాతో తగాద పెట్టుకోవద్దు, జ్ఞాపకముచ్చుకోండి. When Israel once looked on that door, with that blood on the door of the name, the blood of the life, and entered in under that blood, they never went out again until they went out of Egypt. ఇశ్రాయేలు ఒక్కసారి ఆ తలుపు వైపు చూచినప్పుడు, తలుపు పైన ఆ రక్తము, నామము, రక్తము, జీవము, ఆ రక్తము గుండా లోపల ప్రవేశించగా వారు ఐగుప్తు నుండి బయటకు వెళ్లే వరకు తిరిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళలేదు. Grieve not the Holy Spirit of God, whereby you go in and don't go out anymore until the day that you are redeemed out. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, తద్వారా మీరు లోపలకు వెళ్ళితిరి మరియు మీ యొక్క విమోచన దినం వరకు ఇక మీరు బయటకు వెళ్ళరు. అవును, Well, the Bible's always right. It puts words in there. You've got to place it out where it goes to make the whole picture of redemption. See? మీకు తెలుసా, బైబిల్ ఎల్లప్పుడూ కూడా సత్యమే అయి ఉంటున్నది. వాక్యములను ఆయన అందులో పెట్టి ఉన్నాడు. అవి ఎక్కడికి వెళ్ళనో అక్కడికే నీవు పెట్టవలసి ఉన్నది. అవి తెలియపరచబడుట, విమోచన సంపూర్ణ చిత్తము ఎవుటకై నీవు అది బయట పెట్టవలసి ఉన్నది. చూశారా? Grieve not the Holy Spirit of God, whereby you're sealed until your redemption. You're sealed in there. You're beneath the blood. You don't go out no more. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, మీ విమోచన దినం వరకు మీరు ముద్రింపబడి ఉన్నారు. మీ యొక్క విమోచన దినం వరకు మీరెక్కడ ముద్ర వేయబడి ఉన్నారు. మీరు రక్తం కింద ఉన్నారు. మీరిక ఎప్పటికీ బయటికి వెళ్లరు. And then what are you? God's Son in God's family, sealed in by the Holy Spirit. అలాగైనట్లయితే మీరు ఎవరై ఉన్నారు? దేవుని యొక్క కుటుంబంలో దేవుని యొక్క కుమారులయుండి పరిశుద్ధాత్మ వలన లోపల ముద్రించబడి ఉన్నావు. The devil couldn't get you if he had to. For you are dead. Your old husband part is dead. And you are buried. And your life is hid in God through Christ and sealed by the Holy Ghost. నీవు అలా ఉన్నట్లయితే దయ్యము నీ యొద్దకు రాలేదు. ఏలయనగా నీవు చనిపోయావు. నీ యొక్క పాత భర్త చనిపోయాడు. నీవు పాతిపెట్టబడ్డావు. క్రీస్తు ద్వారా దేవునిలో నీ యొక్క జీవితము దాచబడి పరిశుద్ధాత్మ వలన ముద్రించబడ్డావు. How's he going to get you? How are you going to get out? You're there. Glory. Now I'll leave that alone. This is enough so you know what I'm talking about. అతడు ఎలాగూ నిన్ను ముట్టగలుగుతాడు? నువ్వు ఎలాగో బయటకు వెళ్ళిపోగలుగుతావు? నీవు అక్కడే ఉన్నావు. మహిమ కలుగును కాక. ఇప్పుడు నేనది అలాగే విడిచిపెడతాను. నేను దీన్ని గురించి మాట్లాడుతున్నాను ఎరుగుటకు అది సరిపోతుంది. Then a new creation, not to a denomination but to the Word. You're a creation of the Word, because the foundation stone was laid in you before the foundation of the world. Predestinated to be sons and daughters of God. తరువాత నూతన సృష్టి సంఘ శాఖకు కాదది, కాని వాక్యానికి. వాక్యం యొక్క సృష్టివి నీవయున్నావు. ఎందుకనగా జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుని యొక్క కుమారుడవై కుమార్తెవై ముందు నిర్ణయించబట్టుకై పునాది రాయి వేయబడి ఉన్నది. And upon this comes stone upon stone in each age to vindicate that word that's coming up, just exactly as Jesus did in his age, which is the capstone of it all. In him laid every age. వచ్చుచున్న వాక్యము ప్రత్యక్షమటుకై ప్రతి కాలములో దీనిపైన రాయిపైన రాయి పెట్టబడుతుంది. ఖచ్చితంగా దాని యొక్క సర్వమైన శిఖరపు రాయైన యేసు ఆయన యొక్క కాలంలో చేసినట్లుగానే ఉండును. In Jesus was Moses. In Jesus was David. In Jesus was the prophets. Is that right? యేసులో మోషే ఉండెను. యేసులో దావీదు ఉండెను. యేసులో ప్రవక్తలు ఉండిరి. అది నిజమేనా? Look at Joseph. Sold for almost 30 pieces of silver, thrown in, supposed to be dead, taken out, went and come to the right hand of Pharaoh. Look, exactly Jesus was, Joseph was in Jesus. యోసేపును చూడండి.
ఖచ్చితంగా 30 వెండి నాణెములకే అమ్మబడెను, త్రోయబడెను, చనిపోయాడనుకున్నారు. బయటికి తీయబడి వెళ్లిపోయి ఫరో యొక్క కుడి పార్శ్వమునకు వచ్చెను. చూడు, యోసేపు యేసులో ఉండెను. And when he come, he was the fullness of the king's prophets. Hallelujah. The Godhead bodily rested in him. He come to redeem out of there a bride, a masterpiece. ఆయన వచ్చినప్పుడు రాజుల యొక్క ప్రవక్తల యొక్క పరిపూర్ణత ఆయనే. హల్లెలూయా. దైవత్వము శరీరరీతిగా ఆయనలో వసించెను. ఒక కళాఖండమును, ఒక పెళ్లి కుమార్తెను విమోచించుటకు ఆయన వచ్చాడు. A masterpiece that says to Satan that when he says days of miracles is past, there's no such a thing as these things you're talking about. Get thee behind me, see. A masterpiece standing in a garden. అద్భుత కార్యములు జరుగు దినములు గతించిపోయినవి అని అతడనినప్పుడు, నీవు మాట్లాడుచున్న ఇవన్నీ అలాంటివేమి అని అననప్పుడు, సతనా నా వెనుకకు పొమ్ము. చూశారా ఒక కళాఖండము నిలబడి కాపలా కాయిచున్నాడు. Sometime the capstone will return, the head of all of it, and receive the bride into himself, which the woman is took from the man, a part of the man. ఒకప్పటికి తలరాయి తిరిగి వచ్చును, దాని అంతటి యొక్క శిరస్సు ఆయనే. పురుషుడు స్త్రీని స్వీకరించినట్లుగా ఆమె పురుషుని భాగము. పెళ్లి కుమార్తె ఆయన వల్ల స్వీకరించబడును. The very genes of the man is in the woman. What makes the woman? That's where the word of God is in the church. What makes the church the bride? పురుషుని యొక్క జన్యువులు స్త్రీ అయి ఉంటున్నది, అదే స్త్రీని చేసినది. ఆ విధముగానే దేవుని యొక్క వాక్యము సంఘములో ఉంటున్నది, అదే పెళ్లి కుమార్తెయగు సంఘమును చేసినది. Not a denomination. That's of the devil. Every one of them. I ain't calling the people in there that. They are poor, deceived people, like Jesus said, blind leading the blind, and he could not call them out. సంఘ శాఖను కాదు, అది దయ్యపు సంబంధమైనది. వారిలో ప్రతి ఒక్కరూ అలాగే అక్కడున్న ప్రజలు నేను పిలుచుట్లేదు. గుడ్డివారు గుడ్డివారిని నడిపించుచున్నారని యేసు చెప్పినట్లుగా వారు మోసపరచబడిన దీనులైన ప్రజలు, వారిని ఆయన బయటకు పిలవలేడు. They said, well, you are born to fornication. Who tells you to come to you? What school, what seminary recognized you? వారన్నారు, ఏంటి, వ్యభిచారం వలన నీవు జన్మించావు, ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? ఏ పాఠశాల, ఏ వేదాంత పాఠశాల నిన్ను గుర్తించినది? So we have Moses. We know. He said, if you'd have known Moses, you'd know me. మీరు మోషేను ఎరిగి ఉన్నట్లయితే నన్ను మీరు ఎరిగిందురు అని ఆయన చెప్పాడు. Because Moses wrote him in his 4 books. The Lord your God shall raise up a giver of the word, a prophet, likened unto me, and who will not hear that prophet will be cut off from amongst the people. That's all there is to it. కారణం, మోషే ఆయన్ను గూర్చి తన యొక్క 4 పుస్తకాల్లో వ్రాశాడు. ప్రభు అయిన మీ దేవుడు వాక్యమును ఇచ్చు నా వంటి ప్రవక్తను పుట్టించును. ఆ ప్రవక్త మాట ఎవరు వినరో ప్రజల నుండి వారు కొట్టివేయబడెదరు. దానికున్నదంతా అదే. And what is he? The word. And what is it? Don't leave none of the leaven left in the. You're putting no leaven amongst it. Don't add any creed, any denomination, for it's polluted right there. Your sacrifice is finished. ఆయన ఏమయ్యున్నాడు? వాక్యము. మరి అదేమయ్యున్నది? దానికి పులిసినదేదియు కలపకూడదు. ఏ మతబోధను, ఏ సంఘ శాఖను కలపవద్దు. అది కలుషితమైపోతుంది, నీ అర్పణ అయిపోతుంది. Let's hurry now, right quick, so you can go eat. త్వరగా ఇప్పుడు మనం తొందరపడదాము, తద్వారా మీరు భుజించులాగునా. Notice, now then you are a son of God in the house of God. You are a part of God's economy. Romans 8:1. Then there is no condemnation to them which are in Christ Jesus. గమనించు, ఆ తర్వాత దేవుని యొక్క గృహములో నీవు దేవుని యొక్క కుమారుడవై ఉన్నావు. దేవుని యొక్క వ్యవస్థలో నీవు భాగస్థుడివై ఉన్నావు, భాగమై ఉన్నావు. రోమా 8:1. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. For they are dead to the world, alive in Him, and living in this present day, making the word that God has used them or foreordained them, placing their name in this bride book. ఎందుకనగా లోకమునకు వారు చనిపోయినారు, ఆయనలో జీవముతో ఉన్నారు.
ఈ ప్రస్తుత దినములో జీవించుచు దేవుడు వారికై వినియోగించు వాక్యమును చేయొచ్చు. అందుకై ముందుగా నిర్ణయించబడిన వారై ఈ పెళ్లి కుమార్తె పుస్తకంలో వారి పేర్లు పెట్టబడి ఉన్నవి. And when the waters comes upon that seed that's in the heart, raises it up to the bride of Christ. Oh, wow. It's perfect, it is indeed. In every age it's been that way. ఆ విత్తనం పైకి హృదయములోనికి నీళ్లు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెలోకి అది లేపుతుంది. ఓ ఎంతటి భాగ్యము! అది ఖచ్చితంగా సంపూర్ణము. ప్రతి ఒక్క కాలంలో కూడా అది ఆ విధముగా ఉన్నది. The Lutherans under justification, the feet raised it like that. Wesley under sanctification, the Pentecostals under the arms, for works and deeds and so forth, had to be Calvinists, or had to be Armenians, had to be legalists. లూథరు వారు నీతిమత్వములో అది పాదము. ఆ విధముగా అది పైకి లేచినది. వెస్లీ శుద్ధీకరణలో, పెంతెకోస్తు చేతుల ద్వారా కార్యకలాపాలు తదితరమైనవి కాల్వనిస్టులుగా కావలసి వచ్చెను, లేక ఆర్మేనియన్గా సువార్త శాసన సిద్ధాంతముగా కావలసి వచ్చెను. But now we come to the head, the capstone. Grace, grace, the capstone cried. The headstone crying what? Grace, grace. అయితే ఇప్పుడు మనము శిరస్సు యగు తలరాయి వద్దకు వచ్చితేమి. కృప, కృప, కృప కలుగును కాక, కృప కలుగును కాక తలరాయి కేకలు పెడుతుంది. Pass from death and creed into a living word of the living God. God's only provided plan for His age, His sons in the word age, quickened by the Spirit. మరణములోండి సిద్ధాంతములోండి దాటి వచ్చి జీవం గల దేవుని యొక్క జీవం గల వాక్యములోనికి వచ్చి ఆయన యొక్క యుగమునకు లేక కాలానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక ప్రణాళిక ఉండెను. వాక్య కాలములో ఆత్మ ద్వారా జీవింపు చేయు ఆయన కుమారులు. Like a spark that's lit off of something to make it alive, and seated now in heavenly places in present tense, already alive and subject to every promise in the Word. ఒక దానిని జీవింపచేయుటకు దాన్ని ముట్టించిన చిన్న రవ వలె ఉంటున్నది. మరియు ఇప్పుడు పరలోక స్థలంలో కూర్చుండబెట్టబడితేమి, అది ప్రస్తుత కాలం. ఎప్పుడో సజీవులమై వాక్యమందలి ప్రతి వాగ్దానానికి అన్వయించబడిన వారమైతిమి. Then what does that do? You being a part of God's gene, a part of the Word, other being a part of God's Word, seated together manifest the entire body of Christ, because there's no leaven among you. అలాగైనట్లయితే అది ఏమి చేసినది? నీవు దేవుని యొక్క జన్నువేయుండి వాక్యం యొక్క భాగమయుండి మిగతా వారు దేవుని యొక్క భాగమై ఉన్నారు, కలసి కూర్చుని ఉన్నారు, క్రీస్తు యొక్క సంపూర్ణ శరీరమును ప్రత్యక్షపరచుచున్నారు. ఎందుకనగా మీలో ఎటువంటి పులిసిన పిండి లేదు. See what he's talking about, Brother Brown? No leaven among you, just the Word only, seated in heavenly places in the door where he put his name, Christ Jesus. సహోదర బ్రౌన్, ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూశావా? ఏ పులిపిండి మీలో ఉండకూడదు, కేవలం వాక్యం మాత్రమే ఉండవలెను. పరలోక స్థలంలో కూర్చుండబెట్టబడి ఎక్కడైతే ద్వారము లోపల ఆయన పేరు, క్రీస్తు యేసు పేరు పెట్టబడి ఉన్నదో అక్కడ. No leaven among you, that brings the entire fullness of the Godhead bodily among you. ఎటువంటి పులిపిండి మీ మధ్య ఉండకూడదు, అది మీ మధ్య శరీరరీతిగా దైవత్వమును నిండారుగా ప్రాకిపోతుంది. Couldn't do it Luther's age, couldn't do it Wesley's age, couldn't do it Pentecostal age. లూథరీ కాలంలో అది చేయలేదా? వెస్లీ కాలంలో అది చేయలేదా? పెంతెకోస్తు కాలంలో అది చేయలేదా? But in the day when the Son of Man will be manifested, revealed, brought back the church together with the entire deity of God amongst His people, showing the same visible signs, manifesting Himself like He did at the beginning, when He was manifested on earth in a form of a prophet God. Glory! అయితే మనిషి కుమారుడు బయలుపరచబడు కాలములో, ప్రత్యక్షపడవచ్చు కాలములో ఆయన ప్రజల మధ్య దేవుని యొక్క సంపూర్ణ దైవత్వము సంఘమంతరికి తిరిగి తీసుకుని వచ్చిన కాలములో అగుపడేడు అవే సూచక్రియలు చూయించుచు ప్రవక్త దేవుడు రూపమున భూమిపైన
ఆయన ప్రారంభములో ప్రత్యక్షపరచబడినట్లుగా ఆయనకు ఆయనే ప్రత్యక్షపరచబడుచుండగా హో మహిమ కలుగును కాక. Promised by Malachi 4, promised by the rest of the scriptures. Where do you worship at? The house of God. Seated in present tense. మలాకి 4 ద్వారా వాగ్దానము చేయబడెను, మిగతా లేఖనముల ద్వారా వాగ్దానము చేయబడెను. నీవు ఆరాధన చేసేది ఎక్కడా? కూర్చుండబెట్టబడి దేవుని యొక్క గృహములో ప్రస్తుత కాలం కూర్చుండబెట్టబడితిమి. Now, quickly, let us look just real fast now, and then go in about 10 minutes we'll be gone, Lord willing. ఇప్పుడు చాలా త్వరగా చూద్దాం. ఇప్పుడు ప్రభుచితమైతే 10 నిమిషాల్లో వెళ్ళిపోదాము. Now let us look at some that has been quickened into this house of God, of their age. దేవుని యొక్క గృహములో వారి కాలములో జీవింపబడిన వారిని, లేపబడిన వారిని కొందరిని చూద్దాం. Enoch. In 10 minutes we'll go if you can just suffer that much longer. Look, Enoch was a living word of God at his age. He was a prophet. హానోకు 10 నిమిషాల్లో మనం వెళ్దాం. ఆ కొంతసేపు మీరు ఓర్చుకున్నట్లయితే చూడండి. హానోకు అతని కాలం యొక్క జీవము గల దేవుని వాక్యమైండెను. అతడు ప్రవక్తయుండెను. A prophet is God's reflector. How many knows that? The reflector doesn't reflect itself. The reflector isn't the reflection. There has to be something strike the reflector to make it reflect. ఒక ప్రవక్త దేవుని యొక్క ప్రతిబింబము. ఎంతమందికి అది తెలుసు? ప్రతిబింబకము తనకై తాను ప్రతిబింబించదు. ప్రతిబింబకము ప్రతిబింబము కాదు. ప్రతిబింబకమును ఒకటి తాకవలసి ఉన్నది. ప్రతిబింబకమును ప్రతిబింబ చేయుట కొరకై. So a prophet is a chosen vessel of God that cannot reflect nothing at all, but he's in direct line with that reflection God to reflect the image of Christ the Word. కాబట్టి ఒక ప్రవక్త దేవుని చేత ఎన్నుకున్న సాధనమై ఉండి దేనిని ప్రతిబింబ చేయలేని వాడై ఉంటాడు. అయితే ఆ ప్రతిబింబానికి దేవునికి సరిగ్గా సరిపడా దారి అయుండి వాక్యమై ఉండిన క్రీస్తు ప్రతిమను ప్రతిబింబింప చేస్తాడు. గమనిస్తున్నారా? ఇంకొకటి అది చేయలేదు. You are a reflector. That's the reason the prophet had to eat the book. That's the reason he had to eat the scroll. He had to reflect that word for that age. You got it? నీవు ప్రతిబింబకము. అందుచేతనే ప్రవక్త గ్రంథమును తినవలసి ఉంటుంది. ఆ కారణము చేతనే అతడు గ్రంథపు చుట్టను తినవలసి ఉండెను. ఆ కాలమునకు సంబంధించిన ఆ వాక్యమును అతడు ప్రతిబింబ చేయవలసి ఉండెను. మీకు అర్థమైందా? Notice, Enoch, God's perfect reflector and type. When God was through with him, he just translated. Talk him up. హనోకు గమనించుడి, పోలికలో దేవుని యొక్క సంపూర్ణమైన ప్రతిబింబకము. దేవుడు అతనిలో గుండా అతడి కొనిపోబడెను, అతనిని తీసుకునిపోయెను. The mechanics that he had reflected become dynamics with the Spirit and took him up. అతడు ప్రతిబింబము చేసిన యాంత్ర సాధనాలు ఆత్మతో గమనాత్మక శక్తులై అతని పైకి తీసుకుని పోయెను. Same in the days of Elijah, even to his bones, where that reflector of God in his body being made manifest, the Word of God, they laid a dead man on it, he sparked to life again. ఏలి యొక్క దినముల్లోనూ అలాగే ఏలియా చివరికి అతని ఎముకలు దేవుని వాక్యమునందు ప్రత్యక్షమై అతని శరీరమందు దేవుని యొక్క ప్రతిబింబకమాయెను. దానిపైన చనిపోయిన మనిషిని పెట్టిరి. అతను తిరిగి జీవం పొందుకున్నాడు. We are flesh and bone of him as long as we are the bride of Christ. Do you believe that?